అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. టీచర్కు 215 ఏళ్లు జైలు శిక్ష. స్కూల్లో టీచర్గా పనిచేసిన వ్యక్తి 215 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. అసలు అన్ని సంవత్సరాలు మనిషి బతకడు కదా, మరి శిక్ష ఎలా అనుభవిస్తాడని చాలామందికి సందేహం రావొచ్చు. అతను చేసిన నేరాలు అన్నీ కలిపితే మొత్తం అన్ని ఏళ్లు శిక్ష పడవచ్చు. అతనిపై 36 అభియోగాలు నమోదయ్యాయి. కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో ఓ రిటైర్డ్ టీచర్కు లైంగిక వేధింపుల కేసులో 215 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 2000 నుంచి 2023 వరకు డెల్ పాసో హైట్స్ ఎలిమెంటరీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసిన 64 ఏళ్ల కిమ్ కెన్నెత్ విల్సన్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో విల్సన్ దోషిగా తేలడంతో కోర్టు కఠిన శిక్షను ఖరారు చేసింది. ప్రాసిక్యూటర్ల ప్రకారం విల్సన్ పాఠశాలలో ఒక బ్రాడ్కాస్టింగ్ క్లబ్ను ఏర్పాటు చేసి దానికోసం ఓ స్పెషల్ రూమ్ ఏర్పాటు చేశాడు. ఈ క్లబ్ ముసుగులో అతను విద్యార్థినులను ఆ గదిలోకి ఒంటరిగా పిలిచి వారిపై లైంగిక దాడులకు పాల్పడేవాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా తన ఇంట్లో నిర్వహించే కార్యక్రమాల సందర్భంగా కూడా అతను విద్యార్థినులను వేధించినట్లు వెల్లడైంది. పోలీసులు విల్సన్ ఇంట్లో సోదాలు నిర్వహించగా లైంగిక దాడులకు సంబంధించిన వీడియో టేపులు, ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. ఈ సాక్ష్యాల ఆధారంగా విల్సన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో విల్సన్ పిల్లలపై అభ్యంతరకర చర్యలకు పాల్పడిన అభియోగాలను అంగీకరించాడు. ఈ కేసులో పలువురు బాధితులు ఉండడం, అతను నమ్మకాన్ని దుర్వినియోగం చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు అతనికి 215 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఈ కేసు సమాజంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న నమ్మకాన్ని దుర్వినియోగం చేసి విల్సన్ చేసిన నేరాలను ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. జాగ్రత్తలు మరియు సలహాలు. స్కూళ్లలో ఉపాధ్యాయులు, స్టాఫ్పై అనుమానాలు వచ్చినప్పుడు వెంటనే పాఠశాల అధికారులు, పోలీసులకు 100 ఫిర్యాదు చేయండి. పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చిన్నప్పటి నుంచి అవగాహన కల్పించండి. ఒంటరిగా ఎవరితోనూ వెళ్లకుండా చెప్పండి. స్కూళ్లలో సీసీటీవీలు, కౌన్సెలింగ్ సెషన్లు పెంచాలని డిమాండ్ చేయండి. మైనర్లు హింస, వేధింపులు ఎదురైతే చైల్డ్ లైన్ 1098 సంప్రదించండి. బాధితులు మెడికల్ ఎగ్జామినేషన్ చేయండి. ఆధారాలు సేకరించండి. సమాజంలో ఉపాధ్యాయులు, పిల్లల భద్రతపై అవగాహన కల్పించే క్యాంపెయిన్లు నిర్వహించండి.